యోగి చంద్రబాబు నాయుడు గారి జాతకాలం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రెండు శనులు ప్లస్ దైవబలం వీటి మధ్య కలయిక ఒక పక్కన మహారాజ పురుష యోగం ఈ కాంబినేషన్ చూసినట్టయితే సరే ఇందాక న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఇప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఇది ఆయన మాట్లాడుతున్న కన్ఫ్యూజన్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ కలుస్తుంది అనేది నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాలుగా ఏదైనా కానివ్వండి, సో వీరికి ఇష్టమైందో వారికి ఇష్టమైందో కలుపుకున్నారు. అయినప్పటికీ కూడా న్యూట్రల్ ఓట్ బ్యాంకులో కూడా ఒక 10% న్యూట్రల్ ఓట్ బ్యాంకులో కూడా 50-50 షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడు కూడాను మనకు రాశి ఫలాలు పోస్ట్ చేస్తుంటాము. రాశి ఫలాలు పోస్ట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వృశ్చిక రాశి, మిథున రాశి, మీన రాశి, కన్యా రాశి, మేషరాశి ఈ రాశుల వాళ్లకు సంబంధించినటువంటి ఎక్కువ వ్యూవర్షిప్ వెళ్తుందండి పబ్లిక్లోకి. మనం దాన్ని కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో ఒక వృశ్చిక రాశి మీద ఫలాలు పెడితే 2000 మంది చూస్తున్నారు, అదే వృషభ రాశిని చూస్తే 600 మంది చూస్తున్నారు. సో మనం ఈ క్యాల్కులేషన్ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్గా మారుతుంది. మారడం వలన ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు సెకండ్ వీక్లో మన ఏప్రిల్ నెలలో కనుక మనకు నెలాఖరులో కనుక నా అంచనా ప్రకారం ఎలక్షన్ జరగదు. మే ఫస్ట్ వీక్ వెళ్తుంది మనకు. సో రేపు 15వ తారీఖు కనుక వాళ్ళు 15-16 తారీఖుల్లో నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి 40 days. సో మే ఫస్ట్ వీక్ నాటికి వచ్చేటువంటి ప్లానెట్స్కి ఈ ఏప్రిల్లో మారేటువంటి గ్రహ చూసినట్లయితే ఇప్పటికిప్పుడు నిన్న వాళ్ళు కూటమి పెట్టిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ చూసినట్లయితే వైసీపీకి 98 అండి. వైసీపీకి 98 అంటే మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్లు ఉన్నారు, పెచ్చు వస్తున్నాయి. కూటమికి వచ్చేసరికి 77 స్థానాలు. వాటి మీద తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. అయితే ఈ 77 స్థానాల్లో కూడా మాకున్నటువంటి ఆ ప్రాంతాల యొక్క గ్రహస్థితిలో 22 సీట్లు ఎడ్జ్లో వచ్చి వైసీపీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆ 77 మన కౌంటింగ్ పక్క. సాయంత్రానికి వచ్చేసరికి ఈ 77లో నుంచి 22 స్థానాలు జనసేన అకౌంట్లోకి వచ్చే అవకాశం. అది 500 నుంచి 2000 ఓటు బ్యాంకుల మధ్య అంటే 120 స్థానాలు అంటారు. 120 స్థానాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటి 100 నుంచి తన స్థానాన్ని పెంచుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్థానాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి క్షత్రియ కమ్యూనిటీ ఉంది. క్షత్రియ కమ్యూనిటీలో మోడీ గారు బాగా చేశారు, ఆయన రామ మందిరం గట్ట, అయోధ్య మందిరం గట్ట అన్న వాళ్ళు ఏ ఆడ మనిషి కూడా ఓట్ బ్యాంకులు ఓటు వేయదు ఆ వర్గంలో. వైశ్య బ్రాహ్మణ కమ్యూనిటీలో ఆడవాళ్ళు వెళ్ళి ఓటు వేయరు. ఇట్లా కొన్ని కమ్యూనిటీ వైపు చూసినట్లే కూడా ఓటు వేయాలనుకున్నా కూడా పోలింగ్ బూత్ దాకా వెళ్ళే అవకాశాలు ఉండవు. సో ఈసారి ఉన్నటువంటి గ్రహస్థితులు కానివ్వండి, ఈ 4 పార్టీల గ్రహస్థితులు కానివ్వండి, రణరంగ యుద్ధం జరిగి ఓట్ షేర్ కూడా అంటే ఈసారి పోలింగ్ శాతం కూడా అతి తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోలింగ్ శాతం తక్కువ నమోదైనప్పుడు ఆటోమేటిక్గా అది దట్ విల్ బెనిఫిట్ పాలకపక్షం కదా. పాలకపక్షమే. రూరల్లో ఎక్కువ ఉంటుంది, అర్బన్లో ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. సో గతంలో 5 గంటల తర్వాత చేసినటువంటి ఓట్ షేర్ టోటల్గా అధికార పార్టీకి మారింది, ఇప్పుడు అధికార పార్టీకి. సో ఇది కూడాను రేపు 15వ తారీఖు కానీ 16వ తారీఖు వచ్చే నోటిఫికేషన్, ఎలక్షన్ డేట్, కౌంటింగ్ డేట్ మీద కూడా మనం పూర్తి స్థాయిలో గ్రాఫ్ ఇవ్వచ్చు. నవ్ ప్రజెంట్ టైం కూటమి కలిసిన తర్వాత 98-77కి టైట్గా ఆగింది. రవికుమార్.